ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు. అనూహ్యంగా ఓడిపోయిన తర్వాత ఆయన పని ఆయన చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు సినిమా రంగం నుంచి కొంతమంది బచ్చాలు వారెవరో మీకు తెలుసు. ఆ బచ్చాలు 2024లో ఒక నియోజకవర్గంకి వచ్చి ప్రచారం చేశారు. ఆ ప్రచారం తర్వాత సరే వారి అదృష్టం బాగుందో లేకపోతే ప్రజలు వారు కావాలనుకున్నారో ఈ పార్టీలు 2 అధికారంలోకి వచ్చాయి. అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకడున్నాడు జబర్దస్త్‌లో బూతు కామెడీలు చేసుకుండే వెధవ. వాడొచ్చి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద సినిమా ఫంక్షన్‌లో ఏదో నన్ను గనక పిలిచారు అని చెప్పేసి సినిమా ఫంక్షన్‌లో పోయినప్పుడు సినిమా ఫంక్షన్ గురించే మాట్లాడాలిరా వెధవ. అంతేగాని నువ్వు పోయిన ప్రతి సినిమా ఫంక్షన్‌లో జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎందుకురా లుచ్చా? అవన్నీ మానేసి మర్యాదగా సినిమా పరిశ్రమలో సినిమా గురించి నువ్వు పనులు చేసుకుంటే మంచిది. జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు 40% ఓటింగ్ కలిగినటువంటి నేత ఆయన. ఆయన గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడుకుంటే మంచిదని